హాయ్ ఫ్రెండ్స్. మన స్టాక్ మార్కెట్స్ వరుసగా డైలీ పడుతున్నాయి కదా. దానికి రీజన్ చూస్తే ఎప్పట్లాగే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ పెండింగ్ ఉంది చాలా రోజుల నుంచి. అది మెయిన్ అదే కారణం. అదే ఇంకా ట్రంప్ 25% టారిఫ్స్ విధించిండు కదా ఇండియా మీద. మళ్ళా థ్రెటన్ చేస్తున్నాడు ఇండియాకి, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే రష్యా నుంచి ఇండియా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే టారిఫ్స్ విధిస్తా ఎక్స్ట్రాగా ఇంకా అంటున్నాడు. ఓకే, మెయిన్ అది భయపడిస్తా ఉన్నాడు. అందుకు ఫారినర్స్, ఎఫ్ఐఐస్ ఉన్నారు కదా, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వాళ్ళు రోజు అమ్ముతా ఉన్నారు నెల నుంచి. ఈ ట్రేడ్ డీల్ సక్సెస్ కాలేదు కాబట్టి డైలీ అమ్ముతా ఉన్నారు, అమ్ముకొని వెళ్ళిపోతా ఉన్నారు వేల కోట్లు రోజు. అందుకు స్టాక్ మార్కెట్స్ తగ్గుతూ ఉన్నాయి రోజు. మెయిన్ ఈ డీల్ సక్సెస్ అయితే, ఓకే, ఇండియా యుఎస్ డీల్ సక్సెస్ అయితే మార్కెట్స్ కరెక్ట్ అవుతాయి. ఓకే, మార్కెట్ స్టాండర్డ్ అవుతాయి. ఇంకా చూస్తే ఫ్రెండ్స్, ఇంకా నిఫ్టీ సెన్సెక్స్ స్టార్టింగ్లో లాభాల్లో వచ్చినాయి, తర్వాత కాసేపటికే లాస్లోకి వెళ్ళిపోయినాయి. ఓకే, ఎప్పుడంటే ఆర్బీఐస్ మానిటరీ పాలసీ డెసిషన్ ఈరోజు వచ్చింది. ఆర్బీఐస్ మానిటరీ పాలసీ డెసిషన్ అంటే వాళ్ళు ఆర్బీఐ గవర్నర్ గారు రెపో రేట్ రేట్స్ పెంచలేదు, తగ్గించలేదు. ఓకే, అన్చేంజ్డ్గా పెట్టేసిండు, రేట్స్ అట్లే పెట్టేసిండు. ఓకే, అండ్ అన్అబేటెడ్ ఫారిన్ ఫండ్ అవుట్ఫ్లోస్ అంటే ఫారినర్స్ కాన్స్టెంట్గా అమ్ముకుంటా పోతున్నారు థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. ఇది రీజన్ కదా. ఇంకా ఆర్బీఐ కెప్ ద రెపో రేట్ అన్చేంజ్డ్ 5.5% అట్లే పెట్టేసిండ్రు. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు రెపో రేట్ చేంజ్ చేయకుండా బ్యాంక్స్కు కాన్స్టెంట్గా అట్లే 5.5 వద్దే ఉంచేసిండ్రు. తర్వాత మెయింటైన్ చేస్తూ ఉన్నారు న్యూట్రల్ స్టాన్స్ అని చెప్పిండ్రు. న్యూట్రల్ స్టాన్స్ అంటే పెంచేది లేదు, తగ్గించేది లేదు, ఇప్పుడు ఉండే రేట్సే ఉంటాయి కంటిన్యూగా. హోమ్ లోన్స్ వాళ్లకు రేట్స్ ఇప్పట్లాగే ఉంటాయి, పెరగవు తగ్గవు. ఇప్పుడు ఎట్లున్నాయో అట్లే ఉంటాయి హోమ్ లోన్స్ తీసుకునే వాళ్ళకు. ఇంకా ఆర్బీఐ గవర్నర్ గారు ఏం చెప్తున్నారు అంటే, ఫైనాన్షియల్ ఇయర్ 2026లో జీడిపి గ్రోత్ 6.5%గా ఫోర్కాస్ట్ చేసిండు. 6.5% వరకు పెరగవచ్చు అని. ఓకే, ఈ టారిఫ్స్ గొడవలు ఉన్నా కానీ, యుఎస్ టారిఫ్స్ ఇండియన్ ఇంపోర్ట్స్ మీద ఉన్నా కానీ మన ఇండియా జీడిపి గ్రోత్ 6.5% ఉండొచ్చు అని చెప్పిండ్రు ఆర్బీఐ గవర్నర్ గారు. ఇంకా ఆర్బీఐ ఆస్పైర్స్ ఇండియా టు గ్రో అట్ 6.5% రేట్. ఓకే, 6.5% రేట్ సంజయ్ మల్హోత్రా గారు చెప్పిండ్రు. ఇంకా నిఫ్టీ ఈరోజు 75 పాయింట్లు తగ్గి 24,574 వద్ద ముగిసింది ఈరోజు. ఓకే, సెన్సెక్స్ కానీ 166 పాయింట్లు తగ్గి 8,543 వద్ద ముగిసింది ఈరోజు. నిఫ్టీ బ్యాంక్ 50 పాయింట్స్ పెరిగింది ఈరోజు. ఓకే, 55,411 వద్ద ముగిసింది, 50 పాయింట్స్ పెరిగి. ఓకే, ఇంకా నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ చూస్తే మనము 0.80% తగ్గింది. ఓకే, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.80% తగ్గింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 చూస్తే 1.13% డౌన్. ఓకే, అది తగ్గింది 1.13%. ఇంకా సెక్టోరల్ ఇండిసెస్లో 16 ఇండిసెస్ రెడ్లో ముగిసినాయి, అంటే నష్టాల్లో నడిచినాయి 16 ఇండిసెస్. ఒకటి గ్రీన్లో ఎండ్ అయింది. ఓకే, సెక్టోరల్ ఇండిసెస్లో ఏదంటే పిఎస్యు బ్యాంక్ ఒక్కటే లాభాల్లో నడిచింది, సెక్టోరల్ గెయినర్ పిఎస్యు బ్యాంక్ ఒక్కటే. మిగతా సెక్టార్స్ అన్నీ 16 ఇండిసెస్ అన్నీ రెడ్లో నడిచినాయి, నష్టాల్లో. ఓకే, ఓన్లీ పిఎస్యు బ్యాంక్, నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ క్లోజ్డ్ ఇన్ గ్రీన్ అబౌవ్ 0.59% లాభాలతో నిలిచింది. ఒక్కటి పిఎస్యు బ్యాంక్ ఇండెక్సే, పిఎస్యు బ్యాంక్ సెక్టార్. ఇంకా ఇండియా విక్స్ 11.96 వద్ద ఉంది, 11.96 వద్ద.
2.13% వాలటిలిటీ ఇంక్రీజ్ అయింది, పెరిగింది ఈరోజు. అది వాలటిలిటీ పెరగడం స్టాక్ మార్కెట్స్కు నెగిటివ్. ఓకే, వాలటాలిటీ పెరుగుతూ ఉంది మార్కెట్స్లో ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల. ఈ డీల్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలీదు, అప్పుడే మార్కెట్ స్టెబిలైజ్ అవుతాయి అంతే. ఈయన ఎన్ఎస్సిలో 697 స్టాక్స్ అడ్వాన్స్డ్ పెరిగినాయి. 697 స్టాక్స్ పెరిగితే 1988 స్టాక్స్ డిక్లైన్డ్, తగ్గినాయి. ఓకే, ఇంకా నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఒక్కటే ఒక సెక్టార్ లాభాల్లో ముగిసింది ఈరోజు. ఫార్మా, హెల్త్ కేర్, ఐటీ సెక్టార్ లూజర్స్ అవి అన్ని నష్టపోయినాయి ఎక్కువ అవి. ఇంకా ఏషియన్ పెయింట్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ట్రెంట్ ఇవి టాప్ గెయినర్స్ స్టాక్స్లో ఎన్ఎస్సిలో. విప్రో, సన్ ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంక్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్ టాప్ లూజర్స్ ఇన్ ద స్టాక్స్ ఇన్ ద ఎన్ఎస్సి. ఓకే, ఇంకా స్టాక్ మార్కెట్ న్యూస్ చూస్తే మనం హడ్కో ఉంది కదా, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అది ఫస్ట్ ఇంటీరియం డివిడెండ్ అనౌన్స్ చేసింది. 1.15 రూపీస్ పర్ షేర్. 1.15 రూపీస్ పర్ షేర్. రికార్డ్ డేట్ వస్తే ఆగస్ట్ 14. ఇంటీరియం డివిడెండ్ రికార్డ్ డేట్ ఆగస్ట్ 14. హడ్కోది Q1 రిజల్ట్స్ వచ్చినాయి. Q1 రిజల్ట్స్ వచ్చినాయి ఈరోజు. నెట్ ప్రాఫిట్ చూస్తే 13% పెరిగింది. 13% పెరిగి 630 కోట్లకు చేరింది. రెవెన్యూ కానీ 34% పెరిగి 2937 కోట్లకు చేరింది. ఓకే, ఇంకా ఎన్ఎస్డిఎల్ షేర్ ప్రైస్ 16% పెరిగింది ఈరోజు. స్టార్టింగ్లోనే 16% లిస్టింగ్ గెయిన్స్ వచ్చినాయి. ఎన్ఎస్డిఎల్ లిస్ట్ అయింది స్టాక్ మార్కెట్లో ఈరోజు. షేర్ 16% వచ్చింది. మార్కెట్ ముగిసే సమయానికి ఈవినింగ్కు 3:30 అంతా 17% లిస్టింగ్ గెయిన్స్తో లాభాల్లో ముగిసింది. 17% లాభాలు ఒక్క రోజులో ఎన్ఎస్డిఎల్ ఈరోజు లిస్ట్ అయింది. ఈరోజే 17% వీళ్ళకు ఇన్వెస్టర్స్కు, ఎన్ఎస్డిఎల్ ఇన్వెస్టర్స్కు లాభాలు వచ్చినాయి. 17% ఒక్కరోజే. ఇంకా శ్రీ లోటస్ డెవలపర్స్ కానీ లిస్ట్ అయింది ఈరోజు. శ్రీ లోటస్ డెవలపర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇది కానీ 18% లిస్టింగ్ గెయిన్స్తో వచ్చింది. మార్నింగే 18% ప్రీమియంతో లిస్ట్ అయింది. ఈవినింగ్ అంతా 3:30 అంతా 30% లాభాలతో ముగిసింది. 30% ఒకటే రోజు లిస్టింగ్ గెయిన్స్ వచ్చినాయి. ఓకే, దేనికి? శ్రీ లోటస్ డెవలపర్స్కు. ఓకే, ఇంకా M&B ఇంజనీరింగ్ షేర్ కానీ లిస్ట్ అయింది. M&B ఇంజనీరింగ్ అది 4% లిస్టింగ్ గెయిన్స్తో లిస్ట్ అయింది ఈరోజు స్టాక్ మార్కెట్స్లో. ఓకే, ఇంకా పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ న్యూస్ చూస్తే పిఎఫ్సి అనౌన్స్డ్ ఇంటీరియం డివిడెండ్ అనౌన్స్ చేసింది. 3.7 రూపాయలు పర్ షేర్, 3.7 రూపీస్ పర్ షేర్. The board has fixed August 8 as the record date. రికార్డ్ డేట్ వచ్చి ఆగస్ట్ 8. ఓకే, పిఎఫ్సి రికార్డ్ డేట్ ఆగస్ట్ 8. ఓకే, ఇంకా ఐపీఓ వస్తూ ఉంది. జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఐపీఓ రేపటి నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఐపీఓ రేపటి నుంచి ఆగస్ట్ 7 నుంచి. అది 3600 కోట్లు సమీకరించేదానికి వస్తూ ఉంది. ఐపీఓకు లిస్ట్ అయ్యేదానికి వస్తూ ఉంది. బిడ్డింగ్ విల్ క్లోజ్ ఆన్ ఆగస్ట్ 11. ఐపీఓ ఆగస్ట్ 11తో ముగిస్తుంది. ఇంకా షేర్ విల్ బి ఆఫర్డ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 139 రూపీస్ టు 147. షేర్స్ 139 రూపాయల నుంచి 147 రూపాయల మధ్యలో ఉంటాయి. అలాట్మెంట్ డేట్ వచ్చి జేఎస్డబ్ల్యూ సిమెంట్ షేర్స్ అలాట్మెంట్ డేట్ వచ్చి ఆగస్ట్ 12. ఓకే, అండ్ స్టాక్ విల్ లిస్ట్ ఆన్ ద స్టాక్ మార్కెట్ ఆన్ ఆగస్ట్ 14. స్టాక్ వచ్చి జేఎస్డబ్ల్యూ సిమెంట్ స్టాక్ లిస్ట్ అయ్యేది ఎప్పుడు అంటే ఆగస్ట్ 14. ఓకే, ఇంకా ఐపీఓ ఆఫ్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓపెన్ ఫర్ సబ్స్క్రిప్షన్ ఆన్ ఆగస్ట్ 5. నిన్న ఓపెన్ అయింది. హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓ నిన్న ఓపెన్ అయింది సబ్స్క్రిప్షన్. ఈరోజు రెండవ రోజు. ఈరోజు
63 టైమ్స్ 63 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. 63 సార్లు 63 టైమ్స్ 63 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. అంత ఎక్కువ మంది పాల్గొన్నారు ఐపీఓ. ద కంపెనీ ఆపరేట్స్, ఈ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్. కీ ఏరియాస్ వచ్చి టోల్ కలెక్షన్ చేస్తుంది ఈ కంపెనీ. టోల్ కలెక్షన్ ఈపీసీ అంటే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ చేస్తుంది. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కానీ చేస్తుంది ఈ కంపెనీ. ఓకే, ఇంకా ఐపీఓ లిస్ట్ అయ్యేది ఎప్పుడంటే ఆగస్టు 12 ఈ ఐపీఓ. ఓకే, హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓ ఆగస్ట్ 12 స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది. ఓకే, ఇంకా బజాజ్ ఆటో Q1 రిజల్ట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. నెట్ ప్రాఫిట్ 5.4% పెరిగి 2096 కోట్లకు చేరింది. రెవెన్యూ కానీ 5.5% పెరిగింది. 5.5% రెవెన్యూ పెరిగి 12,584 కోట్లకు చేరింది. ఎబిడ్డా కానీ పెరిగింది 2.7%, 2.7%. ఎబిడ్డా రైజెస్ 2.7%. ఓకే, ఇంకా మార్జిన్ అట్ 19.7%, మార్జిన్ 19.7% వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, సీ యూ టుమారో. థ్యాంక్ యూ.